1,00,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా ఎక్కువ వస్తారు. కానీ దుర్మార్గమైన ప్రభుత్వం. డబ్బు కడతామంటే ఆర్టీసీ బస్సు ఇవ్వదు, ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసు. ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ లైసెన్సులు రద్దు చేయరు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టుకున్నా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు. 3,000 బస్సులు ఇచ్చారు. మొన్న మేము యువగలం సభకి నెత్తి నోరు కొట్టుకున్న బస్సులు ఇవ్వలేదు. ప్రైవేట్ వాళ్ళు ఇస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. రేపు కూడా లాజిస్టిక్ చాలా ఇబ్బందులైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి 5 కోట్ల మంది సిద్ధపడ్డారు. కాబట్టి ఏ వాహనం దొరికితే ఆ వాహనం వస్తారు, కాలినడకన వస్తారు, నాటుబళ్ళ మీద వస్తారు. కాబట్టే 5 లక్షలు 6 లక్షలు అని అంచనా వేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయం, ఇప్పటికే జనసేన బీజేపీ ఎన్డీఏలో ఎలియన్స్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించారు. వెళ్ళి మా అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇంకా చర్చలన్నీ జరుగుతున్నాయి. అతి తొందరలోనే ఫైనల్ అవుతుంది. మీ అందరికీ చెప్తాం. అందులో దాపరికం ఏం లేదు కదా. సేమ్ అదే ఆన్సర్. ఇప్పుడు ఎందుకు మరి మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాం, రేపు సభ ఎందుకు పెట్టుకున్నాం? మొన్నటి వరకు మా యువ నాయకుడు 37 వరకు తిరిగి మా మీటింగ్లు పెట్టారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరికారు అన్వించుకోవచ్చు. కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, ఒక పక్కన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఆ విషయాల్లో గ్యాప్ లేదండి. డెఫినెట్గా ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయి. సరైన సమయానికి మా పార్టీ అధ్యక్షులు నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడ కూడా అందులో గ్యాప్ లేదు. తప్పకుండా అనేక కార్యక్రమాలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ఎస్పెషలీ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానివ్వండి, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, ఇవన్నీ కూడా గడప గడపకు తీసుకెళ్లేటట్టు ఇరు పార్టీల క్యాడర్ కలిసే పనిచేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీతో మేము చేయాల్సిన కార్యక్రమాలు పొత్తులో భాగంగా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఉమ్మడి ప్రణాళిక సమిష్టిగా చేసే కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తాం. తప్పకుండా బహుశా కొద్ది రోజుల్లోనే అది కూడా ఒక కొలికి వస్తాను నమ్మకంలో ఉంది. అతి త్వరలోనే ఆ నిర్ణయం తీసుకుంటారండి డెఫినెట్గా. ఇప్పుడు అందుకే ఇప్పుడే లెటర్ రాశారు మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఉండకూడదు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వాలంటరీలా పనిచేస్తున్నారు. కనీస జ్ఞానం కూడా లేకుండా రెవెన్యూ మంత్రి వాలంటరీలకు ఏజెంట్లు పెట్టుకోమని చెప్పి నిన్న బహిరంగంగా మాట్లాడాడు. ఈ సాక్ష్యాధారాలతో ఇప్పుడే లెటర్ పెట్టాం. ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి. వాలంటరీ అనేవాడు ఎలక్షన్ డ్యూటీలో ఎక్కడ ఉండకూడదు. తెలుగుదేశం పార్టీ వాలంటరీ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. వాలంటరీ అనేవాడు ప్రజల యొక్క ట్యాక్స్ మనీతో జీతం తీసుకుంటున్నాడు 5,000 రూపాయలు. వాడు ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడాలి తప్ప వైసీపీ పార్టీకి సేవ చేయడానికి ఉపయోగపడకూడదనేదే మా నినాదం తప్ప ఆ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. దయవంచి వాలంటీర్లందరూ అర్థం చేసుకుని మీరు వైసీపీ వాళ్ళ మాయలో పడకుండా మీరు ప్రజలకి సేవలు అందించడానికి మీరు పనిచేస్తే ఎటువంటి అభ్యంతరం ఉండదు. పార్టీ గురించి పనిచేస్తే మేము సీరియస్గా తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ ఇస్తాం. ఎంతవరకైనా ముందుకెళ్తామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. ఇంకా చర్చలు అవుతున్నాయి, ఫైనల్గా ఇస్తాం. ఇప్పటికే తీసుకున్నాం సూపర్ 6 షణ్ముఖ యోగంలో. ఇప్పుడే రైతు రుణమాఫీ అనుకున్నాం. వీళ్ళ నుంచి కౌలు రైతులకు వచ్చింది, అదే యాడ్ చేసుకున్నాం. ఇంకా ఒకటి కోటి చర్చిస్తున్నాం. 3 మీటింగులు అయ్యాయి. ఇంకా 2-3 మీటింగులు ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్గా ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాం. నీకు అన్ని అనుమానాలు వస్తున్నాయి పూర్ణ. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా జరిగితే అప్పుడు ఏం చేయాలి మళ్ళీ మాట్లాడతాం. అప్పుడు ఏది ఇంకంతవరకు ఏం డిస్కస్ చేయలేదు, చేస్తాం. ఇప్పుడు ఏవైతే సూపర్ 6 అనుకున్నామో అవి ముందుకు వెళ్తున్నాయి. ఫైనల్గా ఏం చేయాలో మాట్లాడతాం అన్ని రకాలుగా చూస్తాం.
100% ఉంది, అన్ని దగ్గరలో ఉంది. ఎక్కడ గొడవలు పడ్డం కానీ ఏం లేదు. చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చర్చలు జరిపారు, డిసైడ్ చేశారు. ఇంత సౌహృద వాతావరణంలో ఎప్పుడు జరగలేదు. అయితే అది తొందరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎక్కడ లేదు, చిన్న దగ్గర ఉంటే వాళ్ళు మేము మాట్లాడుకుని సరి చేస్తాం, ఎక్కడ ప్రాబ్లం లేదు. అందుకే చెప్పాము, ఇప్పుడు పొత్తులు ఉండేటప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. అటువంటి వారందరికీ స్పష్టంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా హామీ ఇస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ పొత్తుల్లో సాక్రిఫైస్ చేశారో వారికి సముచితమైనటువంటి గౌరవం ఉంటుంది, సముచితమైనటువంటి స్థానం కూడా ఇవ్వడానికి రెండు పార్టీ అధ్యక్షులు ఎప్పటికే మెసేజ్ ఇచ్చారు. అది కంపల్సరీగా అమలు చేస్తాం. ఆల్రెడీ నిన్ననే మా అధ్యక్షుల వారు డీజీపీకి లేఖ రాశారు. అది ట్యాగ్ చేసి ఎలక్షన్ కమిషన్ కూడా పంపించాం. అది లీగల్గా ఎంతవరకు వెళ్ళాలని అది కూడా డిసైడ్ చేస్తాం, చర్చిస్తున్నాం. తప్పనిసరిగా వెళ్తాం. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులంటే ఏదో ఒక అజమానికో లేకపోతే ఒక వ్యక్తికో ఒక వ్యక్తికి కాదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభంలో ఒక స్తంభం అది. వాళ్ళ డ్యూటీ అది. నా మీద వ్యతిరేకంగా రాశారు, మా మనోహర్ మీద రాశారు, చంద్రబాబు నాయుడు మీద రాశారు, ఎన్టీఆర్ మీద రాశారు, ఇందిరాగాంధీ మీద రాశారు. రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీ ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మీడియా ముందుకు రావాలి. మీరు ఈ రకంగా రాశారు, ఇది అవాస్తవం, ఇందులో వాస్తవాలు లేదు, ప్రజాస్వామ్యంలో హక్కు ఇచ్చారు. అది లేకుండా నా మీద రాశాడని వెచ్చడవిడిగా దాడులు చేసి ఈ రకంగా కొడితే ఎంత దుర్మార్గం. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. అందుకే మా మనోహర్ గారు చెప్పినట్టుగా అన్నింటికి సకల రోగాలకి ఏకైక ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని బంగాళాఖాతంలో ఎంత తొందరగా మనం కలవగలిపితే తప్ప ఇంకా ఒకరు కాదు, ఎవరిని కదిపినా వాడు బాధితుడే. ఈ బాధితులన్నిటికీ పరిష్కారం 50 రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో రామరాజ్యం వస్తుంది, ఈ బాధలన్నీ పోతాయని చెప్పి తెలియజేస్తుంది. చర్చలు జరుగుతున్నాయి అన్నింటి మీద. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది చెప్పిన ప్రతి అంశం మీద అన్ని రకాలుగా చర్చిస్తున్నాం. ఏది పెట్టగలం, ఏది చేయగలం, ఏది చెయ్యలేం అనేది డిసైడ్ చేసి మేనిఫెస్టో ఇస్తాం. ఇదేం దాచుకోం, ఓపెన్గా రిలీజ్ చేస్తాం. తీసుకురామన్నారు.